కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక హిస్టారికల్ చారిత్రాత్మక మరి భృగు మహర్షిచే ప్రతిష్ఠించబడ్డ నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో మరి ముఖ్యమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత చంద్రవృక్షంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీమద్ కాద్రి నరసింహుడే ఒకవైపు అయితే మరోవైపు అంతే విశిష్టత కలిగినటువంటిది భృగుతీర్థంలో భృగు మహర్షిచే నిర్మించబడ్డ భృగుతీర్థంలో మరి దొరికినటువంటి వసంత వల్లభుడు శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు. మరి ఈరోజు మనము స్వామివారి తిరుమల వీధుల్లో ఊరేగుతున్నటువంటి ఉత్సవమూర్తులు ఏవైతే మహావిష్ణువు స్వరూపం శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉత్సవమూర్తులు అనేటువంటివి భృగు మహర్షికి దొరికినటువంటివి అని చెప్తారు భృగుతీర్థంలో, అంటే మన యొక్క కోనేరు నందు. మరి అలాగే నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ఎక్కడ కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 15 రోజులు అంగరంగ వైభవంగా ఎక్కడా జరిగినటువంటిది, మరి యావత్ భూమండలంలో ఎక్కడా చూడనటువంటిది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో 15 రోజులు బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు చెప్పుకున్నట్టు మరి ఆ ఘట్టాల్లో బ్రహ్మ రథోత్సవం అనగా తేరు. మరి ఈ బ్రహ్మ రథోత్సవము ఈ బ్రహ్మ తేరు మరి ఈ యొక్క దాదాపు 100 సంవత్సరాల క్రితము ఆ తేరు నిర్మించబడ్డది. మరి స్వామివారికి ఎంత పేరుందో ఆ తేరుకు కూడా అంతే పేరు, బ్రహ్మరథానికి కూడా అంతే పేరుంది. ఆ బ్రహ్మరథానికి మరి తాత్కాలిక మరమ్మతుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక డోనర్ సహాయ సహకారాలతో మరి కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్యాత్మికంగా మరి ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నటువంటిది. అదేవిధంగా భారతదేశంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానంతో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక డోనర్ సహాయంతో మరి బ్రహ్మరథానికి తాత్కాలిక మరమ్మత్తు కోసం మరి ఈ యొక్క చెక్కలన్నీ కూడా తీసుకొచ్చినటువంటిది. మరి ఇక్కడ మన కదిరి ప్రాంతానికి వచ్చినటువంటి మనం చూడొచ్చు. బ్రహ్మ రథోత్సవం చాలా వరకు మనము ఈ మన బ్రహ్మ రథోత్సవానికి సంబంధించినటువంటిది మరి ఆ చక్రాలు కావచ్చు, మరి తేరు కూడా చాలా వరకు డ్యామేజ్ అయినటువంటిది మనకందరికి కూడా తెలిసినటువంటిదే. మరి దానికి పునరుద్ధరణ కోసం మళ్ళీ గతంలో ఒకసారి మన బ్రహ్మరథానికి పునరుద్ధరణ జరిగింది. అంటే దానికి గతంలో మరి ఆ పునరుద్ధరణ భాగంగా మళ్ళీ కొన్ని సంవత్సరాల క్రితము మరి ఈ పునరుద్ధరణ జరిగింది. మరి ఒక్కసారి ఈ పునరుద్ధరణ భాగంగా మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క మన బ్రహ్మరథానికి పునరుద్ధరణ చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ఇవన్నీ కూడా తెచ్చి మరి తొందరలో అంటే రేపు బ్రహ్మరథోత్సవం అయిపోయిన తర్వాత మరి బ్రహ్మోత్సవాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మరథోత్సవానికి పునరుద్ధరణ అంటే ఇప్పుడు చక్రాలు అనేటువంటివి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అలాగే అక్కడక్కడ కూడా తేరు అనేటువంటి డ్యామేజ్ అయింది. ఆధునిక టెక్నాలజీతో మరి అలాగే నిష్ణార్థులైనటువంటి వేద పండితుల మంత్రోచ్చారణతో టెక్నాలజీ మరి ఇంజనీర్స్తో మరి ఈ యొక్క పునరుద్ధరణ పనులు కూడా తొందరలో ప్రారంభమవుతాయని మనమందరం కూడా సంతోషంగా అనుకోవచ్చు. మరి ఈ పునరుద్ధరణ భాగంగా ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుండి మనకి ఫుడ్ అనగా చెక్కకి సంబంధించినటువంటిది మన కదిరికి వచ్చినటువంటిది మనం చూస్తున్నాం.